ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ అయితే చూడండి ఇక్కడ సైడ్ లో డిస్ప్లే చూస్తే ఈ పిక్చర్ అయితే చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఫ్రెండ్స్ 2-3 days లోనే ఫ్రెండ్స్ ఇది 8K వ్యూస్ అయితే వచ్చింది. చాలా మంది అయితే ఏమైతే చెప్తారంటే నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను కానీ ఏమైతే నాకు వ్యూస్ అయితే వస్తలేదని చాలా మంది అయితే చెప్తున్నారు. కామెంట్ కూడా చేస్తున్నారు, షార్ట్ వీడియో సరైన విధంగా అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను కానీ వ్యూస్ అయితే వస్తలేదు. ఫ్రెండ్స్ చూడండి, సింపుల్ గా అయితే నేను అప్లోడ్ చేసేసాను. పెద్ద యూట్యూబర్స్ అయితే ఉంటారు చూడండి, వాళ్ళు ఏ విధంగా అయితే అప్లోడ్ చేశాను నేను కూడా ఆ విధంగా సరైన విధంగా అయితే అప్లోడ్ చేశాను. కాబట్టి నాకు 1-2 days లోనే ఫ్రెండ్స్ 8K వ్యూస్ అయితే షార్ట్ వీడియోకి అయితే వచ్చింది. చాలా మంది అయితే అప్లోడ్ అయితే చేస్తారు కానీ వ్యూస్ అయితే రావచ్చు. మీకు లైవ్ ప్రూఫ్ అయితే చూపించండి, షార్ట్ వీడియోకి అయితే 1-2 days లోనే 8K వ్యూస్ అయితే వచ్చింది. 8K వ్యూస్ కాకుండా మీ కంటెంట్ గుడ్ కంటెంట్ అయితే ఇంట్రెస్టింగ్ గా కంటెంట్ ఉంటే చూడండి మీకు 1 million కూడా వ్యూస్ అయితే వచ్చే ఛాన్సెస్ చాలా అయితే ఉన్నాయి. మీ షార్ట్ వీడియో చూడండి, ఫస్ట్ గా అయితే ఏ విధంగా అప్లోడ్ చేస్తారు, సరైన విధంగా ఏ విధంగా షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తారు ఈ వీడియో పూర్తిగా అయితే మీకు చూస్తే చూడండి 100% అయితే మీ కూడా మీ ఛానల్ అయితే గ్రోత్ పెరుగుతుంది, మీ షార్ట్స్ కూడా వైరల్ అయితే అవుతుంది, మీ ఛానల్ అయితే మోనిటైజేషన్ అయితే చేసుకోవచ్చు. అది ఏ విధంగా చూపిస్తారని ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే అవుతుంది. ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, మీకు లేట్ చేయకుండా ఏ విధంగా షార్ట్స్ వీడియో అయితే సరైన విధంగా అయితే అప్లోడ్ చేస్తారు చూపిస్తాను రండి. ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ గా అయితే ఏమైతే చేస్తారంటే చూడండి ఇక్కడ యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే చూడండి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మనకి ఏం చేస్తారంటే ఇక్కడ సింపుల్ గా అయితే షార్ట్స్ పక్కలో ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ అయితే ఉంది, దీని అయితే క్లిక్ చేయండి. ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ ఈ విధంగా మీరు వీడియో అయితే ఇక్కడ చేస్తారో వీడియో చేయొచ్చు. లేదంటే ఏం చేస్తారంటే మీకు షార్ట్ వీడియో ఆల్రెడీ చేసింటే మీరైతే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయొచ్చు. ఇక్కడ చూడండి యాడ్ వీడియో అయితే సింపుల్ గా చూడండి, మీరు ఆల్రెడీ వీడియో చేసింటే ఇక్కడ ఏం చేస్తారు సింపుల్ గా యాడ్ అయితే క్లిక్ చేయండి. యాడ్ క్లిక్ చేసిన చూడండి ఇక్కడ మనకి వీడియోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ వీడియోస్ అయితే సెలెక్ట్ చేసి చేసుకోండి. మీరు ఏ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటారో సింపుల్ గా ఏం చేస్తారంటే సింపుల్ గా దీన్ని క్లిక్ చేయండి. సింపుల్ గా నేనైతే క్లిక్ చేస్తాను. తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ అయితే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కొంచెం నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తాను చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు వీడియో లెంత్ ఉంటే ఇక్కడ 15 seconds 3 seconds ఈ విధంగా అయితే 3 minutes ఈ విధంగా అయితే షార్ట్ వీడియో 3 minutes దాకా అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా 50 seconds అయితే ఇక్కడైతే ఉంది. ఏం చేస్తారంటే ఇక్కడ డెన్ అయితే ఆప్షన్ దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ డెన్ ఆప్షన్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మనకి ప్రాసెస్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి ఈ విధంగా ప్రాసెస్ అయిన తర్వాత ఏం చేస్తారంటే క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ క్లిక్ తర్వాత ఏం చేస్తారు రైట్ క్లిక్ అయితే సింపుల్ గా చేసేస్తాను. ప్లస్ తర్వాత ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ ఏ ఆప్షన్ ఉంది ఫాంట్ అంటే ఇక్కడ మీరు ఫాంట్ యాడ్ చేసుకుంటే ఫాంట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ యూట్యూబ్ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. యూట్యూబ్ షార్ట్ సింపుల్గా మీకు చూపించడానికి అయితే నేను ఇక్కడ ఫాంట్ మీరు యాడ్ చేసుకుంటే ఫాంట్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇక్కడ కలర్స్ అయితే ఉన్నాయి, కలర్స్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా అయితే మీకు చూపించడానికి అయితే ఈ విధంగా అయితే నేను యాడ్ చేసేస్తున్నాను. చూడండి ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకుంటాను. తర్వాత ఏం చేస్తారంటే దీని సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసినట్టుంటే చూడండి ఈ వీడియో అయితే ఎక్కడైనా కానీ స్టాప్ చేసుకోవచ్చు. అవసరం మీరు తమ్నెల్ ఎడిట్ చేసుకోవాలంటే తమ్నెల్ గురించి ఇది తమ్నెల్ మీరు షార్ట్ వీడియోకి తమ్నెల్ యాడ్ చేయాలని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఫిల్టర్ ఆప్షన్ అయితే ఉంది. ఈ ఫిల్టర్ ఆప్షన్లో మీ ఫేస్ అయితే చేంజ్ అయితే చేస్తుంది. చూడండి ఇక్కడ సాఫ్ట్ తర్వాత ఇక్కడ ప్రతి ఆప్షన్ అయితే ఇక్కడ ఉంది. తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా అయితే మీకు నచ్చిన ఫిల్టర్ అయితే యాడ్ అయితే చేసుకోండి. నేను ఏం చేస్తానంటే సింపుల్గా అయితే రైట్ క్లిక్ అయితే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఈ రైట్ క్లిక్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఉంది. ఇక్కడ వాయిస్ ఓవర్ క్లిక్ చేసినట్లే మీరు ఇక్కడ ఈ వాయిస్ని ఇప్పుడు ఈ వీడియోలో ఏదైతే వాయిస్ ఉందో ఆ వాయిస్ని మౌట్ చేసి మీరు ఇక్కడ అయితే డైరెక్ట్గా అయితే వాయిస్ ఓవర్ అయితే చేయొచ్చు. ఇక్కడ చూసి సింపుల్గా అయితే రెడ్ బటన్ క్లిక్ చేసినట్టు వాయిస్ ఓవర్ చేయొచ్చు. తర్వాత ఏం చేస్తుంటే సింపుల్గా అయితే మీరు కావాలంటే చేసుకోవచ్చు. రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి వాయిస్ ఓవర్ చేసి రైట్ క్లిక్ అయితే చేస్తే అయిపోతుంది. తర్వాత స్టిక్కర్స్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ స్టిక్కర్ ఆప్షన్ అయితే చూడండి. ఇక్కడ స్టిక్కర్ ఆప్షన్ చూసి స్టిక్కర్స్ అంటే క్వశ్చన్స్ మార్క్ తర్వాత ఫోల్ తర్వాత యాడ్ ఫోటో తర్వాత క్లిక్ అయితే ఈ విధంగా ఉంది. మీరు ఏమైనా యాడ్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా చూడండి ఇక్కడ క్వశ్చన్ అంటే మీరు ఏమైనా ఈ షార్ట్కి ఏమైనా క్వశ్చన్ అనుకుంటే క్వశ్చన్ అయితే దీని అయితే యాడ్ చేసుకోవచ్చు. వద్దంటే ఇక్కడ సింపుల్గా అయితే దీని ఏం చేస్తే క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ అయితే ఆప్షన్ అయితే క్లిక్ చేయొచ్చు. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ టైం లైన్ అయితే అవసరం అయితే లేదు. ఇక్కడ యాడ్ సాంగ్ అయితే ఉంది, యాడ్ సాంగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా అయితే నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. ఈ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసినట్లుంటే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ క్యాప్షన్ అయితే ఇక్కడ ఉంది. క్యాప్షన్ యువర్ షార్ట్ అయితే ఉంది. క్యాప్షన్ యువర్ షార్ట్ అంటే మీరు ఈ షార్ట్కి ఏ విధంగా ఎలాంటి వీడియో అయితే చెప్తుంది అంటే మీరు షార్ట్ వీడియో ఎలాంటి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నారో ఈ షార్ట్ వీడియో తగ్గట్టు అయితే మీరు అయితే క్యాప్షన్ అయితే యాడ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తానంటే నేను ఎలా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలని ఒక వీడియో అయితే చేస్తాను. దానికి ఏమైతే క్యాప్షన్ యాడ్ చేస్తాను అంటే ఏ విధంగా యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలని ఈ విధంగా యాడ్ చేస్తాను. ఇక్కడ చూడండి నేను ఏం చేస్తానంటే ఇక్కడ కామెడీ వీడియో ఏం చేస్తానంటే కామెడీ వీడియో జోక్ అయితే ఈ విధంగా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి హ్యాష్ ట్యాగ్ అయితే యూజ్ చేయండి. ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఏం యూజ్ చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి షార్ట్ వీడియో అయితే దీని అయితే క్లిక్ చేయండి, దీన్ని ఒక యాడ్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇక్కడ రియాక్షన్ వీడియో అయితే ఈ విధంగా యాడ్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసినట్లుంటే ఇక్కడ మనకి వైరల్ వీడియో అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మనకి ఇక్కడ గ్రీన్ స్క్రీన్ స్టేటస్ ఈ విధంగా యాడ్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇక్కడ వైరల్ వీడియో తర్వాత గ్రీన్ స్క్రీన్ వీడియో ఇవన్నీ ప్రతి ఒక్కటి యాడ్ చేసుకోవచ్చు. షార్ట్ వీడియోనే కదా మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ షార్ట్ వీడియో అయితే ఇక్కడైతే టైప్ చేయండి. షార్ట్ వీడియో టైప్ చేసిన తర్వాత ఇక్కడ
ఈ షార్ట్ వీడియో ఇక్కడ షార్ట్ అయితే క్లిక్ చేయండి. అయితే ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అయితే ట్రెండింగ్లో ఉంది, అదైతే యూజ్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి షార్ట్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ షార్ట్ ఫీల్డ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. సో సింపుల్గా అయితే ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఏమైతే యాడ్ చేస్తానో ఇవన్నీ ప్రతి ఒక్కటి యాడ్ చేసుకోండి. అంటే మీ టైటిల్ అంటే మీరు ఏ వీడియో అయితే ఆ వీడియో తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మూవీ అయితే మూవీ, తర్వాత జోక్ అయితే జోక్, తర్వాత ప్రాంక్ వీడియో అంటే ఆ వీడియో తగ్గట్టు అయితే టైటిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా అయితే దీని అయితే కాపీ చేసుకోండి. ఇక్కడ మొత్తం అయితే దీని అయితే కాపీ చేసుకుంటున్నాను చూడండి. కాపీ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా అయితే ఇక్కడ మనం ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా సేమ్ అయితే యాడ్ చేసేయండి. ఇక్కడ సింపుల్గా అయితే డిస్క్రిప్షన్లో యాడ్ అయిపోతుంది. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసినట్టుంటే ఇక్కడ పెన్సిల్ సింబల్లో మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విధంగా మీ టైటిల్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఏ రియాక్షన్ కావాలంటే ఆ రియాక్షన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి సింపుల్గా అయితే ఇది యాడ్ చేసుకుని తర్వాత రైట్ క్లిక్ అయితే చేస్తున్నాను. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఆడియన్స్ క్లిక్ చేస్తున్నట్టు ఆడియన్స్లో చూడండి ఎస్ఆర్ నో అయితే ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ నో అయితే ఉంది, ప్లస్ ఇక్కడ నో బటన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఎస్ అయితే క్లిక్ చేయకండి, బట్ నో అయితే క్లిక్ చేయండి. ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడండి ఈ ఆప్షన్ బట్టి మనకైతే ఒకసారి వ్యూస్ అయితే రాదు. మీరు చాలా మంది అయితే ఎస్ క్లిక్ చేస్తారు, నో అయితే క్లిక్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ పబ్లిక్ ఆప్షన్ క్లిక్ చేసినట్టుంటే చూడండి మనకి ఇక్కడ అన్లిస్ట్, తర్వాత ప్రైవేట్, తర్వాత ఇక్కడ షెడ్యూల్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడ చూడండి మీకు నచ్చిన అయితే పెట్టుకోకండి. ఇక్కడ చూడండి మనం ఏం చేస్తారంటే ఇక్కడ షెడ్యూల్ అయితే ఉంది. షెడ్యూల్ తర్వాత ఇక్కడ మనకి ప్రైవేట్ అయితే ఉంది. ప్రైవేట్ అంటే మరి లాక్ అయిపోయి ఉంటుంది, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడైతే లాక్ ఆన్ చేస్తే అప్పుడు మనం అప్లోడ్ అయితే అయిపోతుంది షార్ట్. అన్లిస్ట్ అయితే ఉంటుంది వీడియో సేఫ్గా అయితే. ఇక్కడ చూడండి ఇక్కడ పబ్లిక్ అయితే ఉంది. ఇక్కడ పబ్లిక్ అయితే ఏం చేస్తే ఇక్కడ పబ్లిక్ క్లిక్ చేసి డైరెక్ట్ అప్లోడ్ చేస్తే వీడియో అయితే డైరెక్ట్ అయితే అప్లోడ్ అయిపోతుంది. మీరు ఏం అన్లిస్ట్లో పెట్టుకోవాలి, తర్వాత అప్లోడ్ చేయాలనుకుంటే తర్వాత అయితే అన్లిస్ట్లో క్లిక్ చేసి అయితే ఇక్కడ ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసి సింపుల్గా అయితే సెలెక్ట్ చేసుకొని అయితే అప్లోడ్ చేయొచ్చు. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు పబ్లిక్ అయితే డైరెక్ట్ పబ్లిక్ అయితే చేయాలనుకుంటున్నాను కాబట్టి డైరెక్ట్ పబ్లిక్ అయితే చేసేస్తున్నాను. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇక్కడ ట్యాక్స్ అయితే యాడ్ చేయాలి. ట్యాక్స్ ఏ విధంగా యాడ్ చేస్తారంటే చూడండి యాడ్ ట్యాక్స్ అయితే ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా అన్ని ఆప్షన్స్ అయితే ఇప్పుడైతే యూట్యూబ్ అయితే అప్డేట్ ఇచ్చింది కాబట్టి మొత్తం కలిపి అయితే ఇస్తుంది. ఇక్కడ లొకేషన్, ట్యాక్స్, తర్వాత ఈ విధంగా కంటెంట్ అయితే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ ఏం చేస్తారు ట్యాక్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే మీరు అక్కడ ఏదైతే హ్యాష్ ట్యాగ్ అయితే యూజ్ చేస్తారో ఇక్కడ కూడా యాడ్ చేయండి. ఇక్కడ చూడండి సింపుల్గా అయితే యాడ్ చేస్తున్నారు. షార్ట్స్ వీడియో వైరల్ షార్ట్ వీడియో ఈ విధంగా యాడ్ చేయొచ్చు. తర్వాత వైరల్ షార్ట్, తర్వాత చూడండి ఈ విధంగా గ్రీన్ స్క్రీన్ వీడియో చూడండి ఈ విధంగా యాడ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా షార్ట్ ఫీల్డ్ ఈ విధంగా యాడ్ చేయొచ్చు. ప్రతి ఒక్కటి చూడండి ఏమైతే హ్యాష్ ట్యాగ్ అయితే ఇక్కడైతే ఉందో ఈ హ్యాష్ ట్యాగ్ మొత్తం అయితే ఇక్కడ సేమ్ హ్యాష్ ట్యాగ్ తీసేసి మొత్తం అయితే ఇక్కడైతే ఏం చేస్తారంటే సింపుల్గా అయితే యాడ్ చేయండి. ఇక్కడ చూడండి ఈ విధంగా యాడ్ చేసాను చూడండి ఇక్కడ సేమ్ ఈ విధంగా యాడ్ చేసాను. తర్వాత ఏం చేస్తారు షార్ట్స్ ఈ విధంగా యాడ్ చేసాను. తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మొత్తం అయితే కంప్లీట్గా అయితే చేస్తాం. ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ఏమైతే నేను చేస్తాను ఆ విధంగా అయితే చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ అప్లోడ్ షార్ట్స్ అయితే ఆప్షన్ దీన్ని అయితే క్లిక్ చేయండి. అప్లోడ్ షార్ట్స్ క్లిక్ చేసిన తర్వాత చూడండి సీ యువర్ వీడియో అయితే క్లిక్ చేయండి. ఇక్కడ సీ యువర్ వీడియో క్లిక్ చేసినట్టుంటే చూడండి ఇక్కడ మీకు ఇక్కడ అప్లోడ్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి అప్లోడ్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి అప్లోడ్ అయితే అయిపోయింది. ఇక్కడ ప్రాసెస్ అయితే అవుతుంది. ఇక్కడ ఈ విధంగా అయిపోయింది. ఇక్కడ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేసేసాను. అప్లోడ్ చేసిన తర్వాత చూడండి మీ వీడియో కాల్ మీరు ట్రెండింగ్ టాపిక్ చేసినట్టు 6 సెకండ్ 5 సెకండ్ 10 సెకండ్స్కి మీ వీడియో అయితే వ్యూస్ అయితే ట్రెండింగ్ అయితే వెళ్తుంది. సరేగా ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే మీకు షార్ట్స్ వీడియో చూడండి మీకు స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఈ విధంగా అయితే చూడండి సరైన విధంగా అయితే అప్లోడ్ చేస్తే చూడండి ప్రతి ఒక్కరికి కూడా చూడండి వీడియో అయితే వైరల్ అయితే అవుతుంది. మీరు చూడండి 100%గా చెప్తున్నాను సరైన విధంగా అయితే అప్లోడ్ అయితే చేస్తేనే చూడండి మనకి యూట్యూబ్లో అయితే మనకి కంటెంట్ కూడా బాగుండాలి. సరైన విధంగా అప్లోడ్ చేసినా కానీ మనం SEO కరెక్ట్గా ఉన్నా కానీ మన కంటెంట్ బాగుంటే చూడండి ఒక కంటెంట్ బాగుంది అనుకోండి మనకి ఈ విధంగా 2-3 సెకండ్స్ షార్ట్స్ వీడియో చూస్తుంటారు కదా. షార్ట్ వీడియో చూసినప్పుడు 2-3 సెకండ్ అక్కడే ఆగినారు అనుకోండి మీ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉందనుకోండి అప్పుడు చూడండి మొత్తం చూస్తారు. మొత్తం చూస్తే ఏమవుతుంది అంటే మీరు రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ అంటే మీరు వీడియో ఇంట్రెస్ట్గా చేయండి. రికమెండ్ యూట్యూబ్ ఏ విధంగా చేస్తుంది అంటే మీ వీడియో ఇంట్రెస్ట్గా ఒకవేళ ఉంటే అంటే ఈ ఆడియన్స్ అక్కడే ఆగి మీ షార్ట్ వీడియో అయితే కంటిన్యూగా చూస్తున్నారంటే అప్పుడు యూట్యూబ్ చూడండి మీ వీడియో అయితే ట్రెండింగ్ లెక్క అయితే మీది రికమెండ్ చేసేస్తుంది. ఫ్రెండ్స్ మంచిగా అయితే వీడియో అయితే చేయండి. తర్వాత సరైన విధంగా అయితే షార్ట్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేయండి. ఏ విధంగా అయితే చూపించాను మీరు ఆ విధంగా అయితే అప్లోడ్ అయితే చేయండి. మంచి వీడియో అయితే క్వాలిటీ విధంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. ఈ వీడియో మీకు ఫ్రెండ్స్ పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనైతే అనుకుంటాను. ఇక వీడియో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బై.